సార్ మేము ఇప్పటి వరకు వింటుంది తప్ప ఏ రోజు ఆమె తీసుకుంటుందని చెప్పి మాటల ద్వారా తీసుకుంటే ఈ విధంగా మాట్లాడుతుందని వింటుంది తప్ప మేము ఏ రోజు ఆమె చూసింది లేదు చేసింది లేదు. మీరు అంటే మీరు ఇప్పుడు చెప్తున్నారు అంటున్నారు కదా, ఈవెన్ మీరు కూడా చూసాను అంటున్నారు డ్రగ్స్ కూడా తీసుకుంటారు అంటే వీళ్ళు కూడా చూడలేదు. ఏదైనా కూడా అది ఆమె బెడ్రూమ్ లోనే మన కళ్ళ ముందర చేసేది మాత్రము ఆల్కహాల్ మందు తీసుకోవడం కానీ స్మోక్ చేయడం కానీ ఇక సహజంగా ప్రతి ఎవరికైనా ఉంటది. బట్ డ్రగ్ తీసుకోవడం కానీ వీళ్ళ ముందరైతే చేయలేదు. ఏ విషయం ఉన్నా మనం డైరెక్ట్ అబద్ధాలు చెప్పకుండా నిజమే చెప్పాలి. ఇక వీళ్ళ ముందరైతే చేయలేదు. కాకపోతే ఉన్నాయన్న విషయాలు వీడు ఏం చేసాడంటే రూమ్ మొత్తం క్లీన్ చేసేటప్పుడు టీవీ దగ్గర అది సాల్ట్ లాగా ఒక పేపర్ లో ఉంటే చూసిండట. ఇదేంటి చెత్త అయితే పడేద్దామని ఓపెన్ చేసి వచ్చేసరికి సాల్ట్ గా ఉంది. అది సాల్ట్ గా ఉంది, పడేద్దామా ఉంచుదామా? వైట్ కలర్ సాల్ట్ అంటే అలాగే ఉంది. మళ్ళీ ఎలాగుందో అలాగే పెట్టేసి నువ్వు తీసుకున్నావా అంటది మళ్ళీ అలా అని చెప్పి నీట్ గా పెట్టేసి అబ్బో మనకేం తెలియదు అని చెప్పి సైలెంట్ గా వెళ్ళిపోయినాను. ఆ విషయాలు కొన్ని గుర్తుకొచ్చేసరికి అప్పటికి మన ఏది శేఖర్ భాష అన్న గారు కూడా లైవ్ లో రావడం స్టార్ట్ అయింది. ఆ లైవ్ లో శేఖర్ భాష అన్న గారు లైవ్ లో నడుస్తుంది ఇంటర్వ్యూ. అప్పుడు నేను ఏం చేసిన అంటే నాకు మంచి అనిపించలేదు అది. ఈమె చేసేది మొత్తం కరెక్ట్ కాదు. ఎందుకంటే నా ప్రాణం కంటే ఎక్కువ నా అక్క కొడుకు వీడు చిన్న పుట్టినప్పటి నుంచి అన్ని సాగింది నేనే. ఈ ఆకలి అయితేనే మా అక్కకి ఇచ్చేటోని, మిగిలింది మొత్తం నా దగ్గరనే. అలాంటిది చెప్పింది నాకు ఏ విషయం నాకు చెప్తాడు. ఎవరు చెప్పకపోయినా నాకు మా మిస్సెస్కి ఇద్దరు తప్ప ఇంకెవరు చెప్పారు. అలాంటిది నాకు అర్థం కాలేదు. వెంటనే చేయగలుగుకున్నా మధ్యలోనే అన్నము ఆపేసి చేసుకొని కామెంట్ పెట్టిన. ఇది నేను పెట్టిన. మనం టీవీ ఛానల్ వాళ్ళకి ఒక విషయం చెప్తున్నా, లావణ్య గారి ఇంట్లో ఎవరు పనిచేసే వాళ్ళు మీకు తెలియదు. మీ ఛానల్ వాళ్ళకి లేదు, నేను పెట్టింది ఒకటే ఛానల్. ఆమె దోక మాటలు అవన్నీ ఫాల్తు మాటలు. నేను పెట్టింది ఒకటే ఛానల్. అయితే ఏమని పెట్టినా అంటే వాళ్ళ ఇంట్లో బిఫోర్ ఒక 20 days బ్యాక్ ఎవరు పనిచేసారో ఒకసారి కనుక్కోండి. లావణ్యకి మీకు ఫోన్ చేయండి. మీ దగ్గర కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది కాబట్టి, లావణ్య గారి నెంబర్ ఉంటుంది కాబట్టి మీరు ఒకసారి లావణ్య గారికి ఫోన్ చేసి మీ ఇంట్లో శ్యామ్ అండ్ ఇంకొక పర్సన్ వాళ్ళిద్దరు మీ ఇంట్లో పనిచేశారా అని ఒకసారి కనుక్కోండి. ఆ కనుక్కుంటే ఆల్మోస్ట్ ఆమె సగం చచ్చిపోతుంది. ఇద్దరు పేర్లు వాడితేనే ఆల్రెడీ ఆమెకు అర్థమైపోతుంది ఏదేదో కథ అడ్డం తిరిగేటట్టున్నదా అని చెప్పేసి ఆమెకు అర్థమైపోతుంది అన్న ఆలోచనతో నేను ఆ మెసేజ్ పెట్టినా. శ్యామ్ కంటే ఇంకొక పర్సన్ ఇంకెక్కువ చాలా తెలుసు. అతని వీడియోస్, ఫొటోస్, పర్సనల్ చాట్స్, వాళ్ళ పర్సనల్ ఫొటోస్, వీడియోస్ అవన్నీ ఈమె దగ్గర పెట్టేసుకుని వాడికి ఇప్పటికీ బ్లాక్మెయిల్ చేస్తాం. స్టిల్ ఇప్పటికీ బ్లాక్మెయిల్ చేస్తాం వాడికి. చేస్తా నా ఫోన్ తీసుకుంది, గ్యాలరీ, ఈమెయిల్, వాట్సాప్ A to Z చెక్ చేసింది. వాడు వేరేవాడు కాదు, మళ్ళీ వీడు నాకు ఎంతనో వాడు కూడా నాకు అంతే. అది కూడా వాడికి వస్తున్నది ఎట్లా అంటే అందుకోసం వాడు ఫోన్ చేసి నా పేరు యూజ్ చేయకండి, అక్కడ ఎక్కడ నా ఛానల్లో నా పేరు యూజ్ చేయకండి ప్లీజ్. ఈ రోజు మార్నింగ్ నుంచి కూడా మళ్ళీ ఫ్యామిలీ నుంచి కూడా అటాక్. ఫ్యామిలీతో లావణ్య గారు ఏం చేశారంటే వీళ్ళ అంటే మా అక్క వాళ్ళ వీళ్ళ రిలేటివ్స్ వాళ్ళకి సంబంధించిన వాళ్ళందరికీ ఫోన్ చేసి శ్యామ్ గాడు బయటికి వెళ్ళొద్దు. ఎందుకంటే ఇప్పుడు మా వాడు ఉన్నాడు కదా, నెంబర్ ఇస్తావా లేకుంటే నీ మీద కేసు పెట్టాలా? నువ్వే వాడికి పని దగ్గర పనికి పెట్టించినావు, నీ మీదే యాక్షన్ తీసుకుంటా, నువ్వు రెస్పాన్సిబిలిటీ, నీ మీద కేసు పెడతా వాళ్ళు అని చెప్పేసి అని నా నెంబరు. ఎందుకురా మనకి ఎందుకురా ఎటన్నా చచ్చిపోని రాలు విషయం ఏంటంటే అని మాకు కొంచెం రెచ్చగొట్టినట్లు మాట్లాడడం, వెళ్ళిపోయినా కానీ టార్చర్ పెట్టడం కరెక్ట్ కాదు కదా. యాక్చువల్లీ నేనే వద్దాం అనుకున్నా కెమెరా ముందరికి, కాకపోతే నేను అక్కడ పని చేయలేదు, నా కళ్ళతో నేను అక్కడ చూడలేదు, నేను దెబ్బలు తినలేదు, నాకు తెలియదు కాబట్టి అని చెప్పేసి నేను తీసుకొచ్చిన. అండ్ ఇప్పటికీ నేను కెమెరా ముందర దాక్పెట్టాను, వీరు ఒక్కడే కూర్చునేది. నాకు గురించి ఆరాధిస్తుంది అనమాట. ఇప్పుడు ఎప్పుడైతే 20-25 రోజుల క్రితం నేను ఈ కామెంట్ పెట్టినో అప్పటి నుంచి నా గురించి ఎంక్వైరీ స్టార్ట్ అయింది. సంధ్య ఎవరు, నేను పెట్టిన విషయం కూడా నాకు తెలియదు. నాకు నెక్స్ట్ రోజు మార్నింగ్ నాకు గుర్తుకొచ్చింది, నేను ఏదో కోపంలో ఫ్రస్ట్రేషన్ లో పెట్టేసిన. మళ్ళీ నెక్స్ట్ మార్నింగ్ అయ్యి నేను నైట్ కామెంట్ పెట్టినా, లైట్ అది ప్రతి ఛానల్లో ప్రతి ఒక్కరు పెడతారు, ఇది కూడా ఏదో లైట్ వెళ్ళిపోతుంది అని చెప్పేసి అనుకున్నా. కానీ ఆమె ప్రతి ఒక్క ఛానల్ కి కామెంట్ కూడా సెర్చ్ చేస్తుంది, ఎవడే కామెంట్ పెడుతున్నా అన్న అంటున్నా ఆమెకు ఎంత భయం ఉండొచ్చు, ఆమె ఎంత తప్పు చేసి ఉండొచ్చు. తప్పు చేస్తేనే భయం కదా, అంతే కదా. ఇప్పుడు కామెంట్ పెట్టిండు ఒక విషయం, ఒక మనిషి ఒక కామెంట్ పెట్టిండు అన్నప్పుడు ఆ కామెంట్ వాస్తవమా కాదా అనేది ఎవరు చెక్ చేసుకోవాలి? ఆ ఛానల్ కి సంబంధించిన వాళ్ళు చెక్ చేసుకోవాలి.
లేదంటే ఎవరిదైతే తప్పు ఉన్నది మనం ఎవరికి అగ్నేస్ గా పెడుతున్నామో వాళ్ళు చూసుకోవాలి. ఆమె ప్రతి ఒక్క ఛానల్ ని ప్రతి ఒక్క కామెంట్స్ 400-500 కామెంట్స్ వస్తూ ఉంటాయి, ఎక్కువ రావచ్చు తక్కువ రావచ్చు. ఆ కామెంట్స్ లలో కూడా అన్ని కామెంట్స్ చదువుతున్నదని అంటే అక్కడే అర్థమైపోతుంది. ఆ ఒక్క కామెంట్ డిలీట్ చెప్పి ఆ కామెంట్ వల్ల నీకేమవుతుంది, ఏమవుతున్నది? అంతే కదా. అంటే నీకు తప్పు చేయలేదు కదా. ఇప్పుడు అక్కడ నేనేం ఇంకా వేరే మెన్షన్ చేయలేదు. మీ ఇంట్లో ఎవరు పని చేశారో కనుక్కోండి అంతే పెట్టినా. ఇప్పుడు మీరు కూడా ఒకసారి చదవండి, అంటే ఇప్పుడు ప్రజలకు కూడా వినిపిస్తుంది ఇక మీరు చదివితే. సాటి మహిళని కూడా పద్ధతి లేకుండా మాట్లాడే మహిళ లావణ్య, అదే సంగతి. అయితే ఈ కామెంట్ ఇప్పుడు ఈ ఇష్యూ మేము ఇక్కడ రానికి కారణము లావణ్యనే. ఇప్పుడు మీకు కామెంట్ వల్ల నాకు అవసరం లేదు, నాకు ఆలోచన అంతే అంతే. అదే ఆయన కారణం ఏంటంటే రాత్రి పోయి మమ్మీ వాళ్ళు వాళ్ళని అడుగుతున్నది, అక్క వీడియో మొత్తము లేకో మా అమ్మగానే నువ్వే ఈడే మొత్తము అవ్వ అయ్యా దేకో పురా ఏ విషయం ఏంటంటే నైట్ ఈ కామెంట్ వల్లనే మొత్తం రాద్దాంతము. నీకు ఒకవేళ ఈ కామెంట్ డిలీట్ చేసుకోవాలని అనిపిస్తే చేయించుకోవాలి వీళ్ళతో అనే మంచి ఆలోచన ఉంటే అప్పుడు మీరు పద్ధతిగా శ్యామ్ నీట్గా అది మా పర్సనల్ ఇష్యూ. ఇప్పుడు ఈ కేసు ఈ తతంగం ఏదైతే నడుస్తుందో అది మా పర్సనల్. ప్లీజ్ అది ఎవరైతే ఇలా కామెంట్ చేశారో కొంచెం డిలీట్ చేపిస్తాం. ఏదో ఒక టైంలో నీకు తమ్ముళ్ళగా చూసుకున్నా, నువ్వు కూడా నాకు నోరా రక్క అని పిలుస్తావు. వద్దు శ్యామ్, కొంచెం అది ఎవరో సంధ్య అనట, కొంచెం వాళ్ళకి చెప్పు. మన ఇంట్లో విషయాలు వాళ్ళకి తెలియదు కాబట్టి ఈ కామెంట్ డిలీట్ చెప్పమని చెప్పు. నాకు కూడా కొంచెం ఇబ్బంది అవుతుంది. ఏదో నేను నా లైఫ్ కోసమో, నా లైఫ్ పార్ట్నర్ కోసమో, నా జీవితం కోసమో నేను పోరాటం చేస్తున్నా. అట్లీస్ట్ నువ్వు సహాయం చేయకపోయినా ఇలాంటి కామెంట్ పెట్టే వాళ్ళన్నా కొంచెం నువ్వు సపోర్ట్ చేయకుండా డిలీట్ చెప్పి ప్లీజ్ శ్యామ్ అని చెప్పేసి ఇంక ఏదో ఒక టైంలో నీకు నాతో నుంచి ఏమన్నా నీకు అవసరం ఉన్నా, ఏదైనా సాయం కావాలన్నా చూద్దాము. నీతో కూడా ఏ మనిషితో ఎప్పుడు ఏ టైం పడుతుందో తెలియదు. కొంచెం ఇది ఈ ప్రేమతోటి మాట్లాడేసుకొని చేయించుకో, అది వేరే. ఈమె అంత తుడుం కాదు. అయితే విషయం ఏంటంటే మేము మొన్న మనం ఛానల్ కి వెళ్ళాము. నేను అక్కడ వెళ్ళలేదు, నాకు అవసరం లేదు, నాకు ఇంటర్వ్యూ అవసరం లేదు, నాది వేరే అని చెప్పేసి వీడికి అన్యాయం జరిగింది. నాకు ఈ విషయం ఏంటంటే ఇప్పుడు కొట్టిన మీరు ఫోటో చూస్తారు, అండ్ వాడు పేరేంటిది కార్తీక్ ఎంత దారుణంగా మాట్లాడిన విషయం చూశారు. వీడు ఏంటంటున్నట్టే నా సాలరీ డబ్బులు ఇచ్చేస్తే నేను వెళ్ళిపోతా. ఎందుకు రాజస్థాన్ డబ్బులు కొట్టాడు, రాజస్థాన్ కొడతాడు. రాజస్థాన్ సరే, నాకు అంత సాలరీ అన్ని రాజస్థాన్ సారీ. నాకు ఇక్కడ అబద్ధాలు ఆడాల్సిన వచ్చింది. ఇప్పుడు రాయల్టీ కూడా రాజస్థాన్ సార్కి వచ్చినట్టు నాకు అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికీ మేము ఏ విషయం చెప్పినా అబద్ధాలు చెప్పట్లేదు. ఎవరి దగ్గరకు డబ్బులు తీసుకొని అయితే ఒక్క మాట మాట్లాడట్లేదు. మేము ఏదైనా కూడా వాస్తవంతో మాట్లాడుతున్నాం. కార్తీక్ అక్కడ విషయం ఏంటంటే వీడికి కొంచెం మాట్లాడడానికి కొంచెం రాదు. వీడు దుబాయ్ నుంచి వచ్చిన తర్వాత నేను ఊరికి వెళ్ళలేదు, ఊరికి వెళ్ళిన అవసరం లేదు, ఇక ఇక్కడనే ఉండు అని చెప్పేసి ఒక నెల రోజులు ఫ్రీగా ఇట్లా పెట్టేసుకున్నాం. మంచిగా కొంచెం అటు మొత్తం చేసేసుకుని ఎంజాయ్ చేసుకున్నాడు. ఉన్న తర్వాత ఇక ఇక్కడనే ఉంటే ఏదైనా ఒక పని చేసేసుకో, ఇక్కడ ఏదైనా ఒకటి మంచి వర్క్ చేసేసుకో అని చెప్పేసి నా ఫీల్డ్ వేరే ఇక నువ్వు చూసేసుకో, నా ఫీల్డ్ నాది అయ్యే వరకు టైం పడుతుంది అని చెప్పేసి నేను గమనున్నా. ఓకే అన్న అని చెప్పేసి అనేసరికి మా వాడికి ఫోన్ చేసిన. ఇప్పుడు వీడికి ఎవడైతే పని పెట్టిండో శ్యామ్కి ఎవడైతే పని పెట్టిండో వాడికి ఫోన్ చేసిన. అరే నాని, నువ్వు ఇట్లా పని చేస్తున్నావు కదరా, మరి అట్లనే మరి మనోడి కూడా ఇంకెవరి దగ్గర అట్లా పని ఉంటే చూడు, కొంచెం ఇల్లు పట్టుకొని కొంచెం లోపల ఉంటాడు. మొన్నటి వరకు దుబాయ్ కూడా ఇచ్చిండు, కొంచెం ఎందుకు ఇప్పుడైనా ఏదో మంచి పని చూసుకుంటే బాగుంటది చూడరా అని చెప్పేసి అంటే ఓకే మామ నేను చూస్తామమ్మా అని అంటే ఓకే మామ అని చెప్పేసి మాట్లాడిన ఒక వారం తర్వాత ఏమన్నాడు అంటే, మామ నేను ఇప్పుడు నేను ఎక్కడైతే వర్క్ చేస్తున్నానో ఇక్కడ నుంచి నేను వెళ్ళిపోతున్నా, మరి మనోడికి పెడదామా అంటే నువ్వెందుకు వెళ్ళిపోతున్నావురా అని అడిగిన. ఎందుకంటే మనోడికి వేరే దగ్గర చూడు, నువ్వెందుకు వెళ్ళిపోతావురా, అదే ప్లేస్ లో నువ్వెందుకురా, నువ్వు చేసుకో అని చెప్పేసి అంటే లేదు మామ, మేము ఊర్లో ఇల్లు కడుతున్నాము, ఆ ఇంటి అట్లానే కాదు. మాకు చెప్పిన కారణం ఏంటంటే ఊర్లో ఇల్లు కడుతున్నాం అమ్మా, ఇంటి పని చాలు చేస్తున్నాం, ఇప్పుడు ఎండాకాలం స్టార్ట్ అవుతున్నది, మేము ఊర్లో ఇల్లు కడుతున్నామా, మరి అప్పటిదాకా మరి మనోడు కొంచెం మరి ఒకవేళ మరి నీకెట్లరా అని అంటే నాకు ఒకవేళ అవసరం ఉంటే మనోడు ఆడ డ్యూటీ చేస్తాడు కాబట్టి ఇంకా ఏడన్నా సర్చ్ చేస్తారు, ఒకవేళ ఆడ ఉంటే నేను అటు వెళ్ళిపోతా, లేదంటే నాకు ఒక 2-3 తెలుసు, నేను అక్కడ వెళ్ళిపోతా మామా అని అంటే ఓకేరా మడ్డానా అని చెప్పేసి అన్న తర్వాత మరి నాకైతే చెప్పిండు, నేనైతే చూడలేదు. కాకపోతే ఇల్లు కడుతున్నామన్న మాట అయితే వాస్తవమే, కానీ నేను చూడలేదు, నేను ఇక్కడే ఉన్నా. అయితే ఓకేరా నాని అని చెప్పేసి అన్న. వాడు వేరేవాడు కాదు, మళ్ళీ మావాడే వీరికంటే పెద్దోడు, అన్నయ్యనే, వేరే వాళ్ళు కాదు. అయితే అన్నయ్యనే, కాకపోతే కొంచెం బీపీ అయింది.
అయితే ఓకేరా అని చెప్పేసి అన్న తర్వాత మళ్ళీ ఫోన్ చేసి మామ మరి రేపు తీసుకొచ్చేసి మామ అంటే ఓకేరా అని చెప్పేసి మళ్ళీ తీసుకుపోయి అక్కడ డ్రాప్ చేసేసిన. నేను విల్ల లోపలికి వెళ్ళలేదు, నేను కొంచెం దూరమే టీ స్టాల్ దగ్గర ఆగినాం. మామ టీ తాగుదామంటే టీ తాగేసుకున్నాం. నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో మామ, మేము వెళ్ళిపోతామంటే ఓకేరా అని చెప్పేసి తీసుకుపోయాడు. ఒకటి పెట్టేసి వాడు వెళ్ళిపోయాడు. అటు వెళ్ళిపోయిన తర్వాత ఇక వీడు చూసుకున్నాడు, డ్యూటీ చేసుకున్నాడు. నాకు ఏ విషయం చెప్పలేదు. మళ్ళీ ఒక 15 రోజుల తర్వాత ఫోన్ చేసిండు. అంటే ప్రతిరోజు చేసేటోడు, ప్రతిరోజు ఒక 10 సార్లు ఫోన్ చేసేటోడు. పొద్దున్న లేచేటప్పటి నుంచి నైట్ పడుకునే వరకు నాకు ఫోన్ చేస్తూనే ఉంటాడు. అంటే ఇప్పుడు టీ తాగాలన్నా డబ్బులు నేనే ఇయ్యాలా, టిఫిన్ చేయాలన్నా డబ్బులు నేనే ఇయ్యాలా, ఇంకేదో ఒక ఖర్చులకైనా ఏదైనా నేనే ఇయ్యాలా డబ్బులు. వేరే మెసేజ్లు మేము చాట్లు ఏ ఉన్నాయి కానీ మొత్తం స్కానర్లే ఉంటాయి. మొత్తం స్కానర్లు డబ్బులు పెట్టినా సెండ్ అయినాయి అవే ఉంటాయి. అయితే ఓకేరా అని చెప్పేసి అని మాట్లాడిన తర్వాత అవన్నీ స్కానర్లే. వీడు పంపాలా నేను డబ్బులు సెండ్ చేయాలా, వాడు పంపాలా నేను డబ్బులు సెండ్ చేయాలా, అంతే ఇక. అయితే ఓకేరా అని చెప్పేసి అన్న తర్వాత ఒక 15 రోజుల తర్వాత ఫోన్ చేసిండు. కొంచెం మాటలలో కొంచెం వాయిస్ చేంజ్ అయింది. పుట్టినప్పటి నుంచి నా చేతిలో పెరిగినోడు. పనిలో ఉన్నప్పుడు 15 రోజుల తర్వాత ఒక మాట్లాడేటప్పుడు కొంచెం చేంజ్ అనిపించింది. పుట్టినప్పటి నుంచి నా దగ్గర నా చేతిలో పెరిగినోడు, నాకు తెలియదు అని చెప్పేసి ఏమైందంటే ఏం లేదు అనేసరికి మా మిస్సెస్ ఫోన్ తీసుకున్నది. నేను మాట్లాడితే అని చెప్పేసి అని మాట్లాడటం నేను వాష్రూమ్కి వెళ్ళిపోయినా. ఇక అత్తమ్మ వాళ్ళు మాట్లాడుకుంటారని చెప్పేసి నేను వాష్రూమ్కి వెళ్ళిపోయి వచ్చేది వరకు అంటే ఆల్రెడీ ఫోన్ కట్ చేసేసింది. అయిపోయింది, మాట్లాడిపోయింది. అన్న తర్వాత అప్పుడు మా మిస్సెస్ చెప్పింది వాడికి అక్కడ పర్ఫెక్ట్ గా లేదంట, వాడు వచ్చేసేని ఇప్పుడు ఆ డ్యూటీ వేస్తేనే మనకు డబ్బులు అవసరమా అని చెప్పేసి. అంటే డబ్బుల కోసం కాదు, ఒక పని ఒక బాధ్యత అనేది కొంచెం ఐడియా ఉంటుంది, తెలుస్తుంది అని చెప్పేసి ఉంచుతున్నామా అని చెప్పేసి. అంటే లేదు ఆడ కొంచెం ప్రాబ్లం అవుతున్నా అది ఇది అని అన్న తర్వాత మళ్ళీ ఫోన్ చేసిన. ఏమైందిరా నువ్వు అత్తమ్మకి చెప్తున్నావు, నేను అంత దూరం అన్నా విన్నానా, నాకు చెప్పాలి కానీ నువ్వు అత్తమ్మకి చెప్తున్నావు అని అంటే తర్వాత చెప్పిండు. ఈడ వ్యవహారం మొత్తం వేరేలా ఉంది, ఏది కరెక్ట్ గా లేదు.